అందరికీ నమస్కారం. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలో 5వ శ్లోకం. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అర్జునుడు అడిగిన ప్రశ్నల్లో ఆఖరిది అసలైనది అయిన విషయానికి వస్తున్నాడు పరమాత్మ. మరణ సమయంలో కూడా ఎవరైతే పరమాత్మను స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతాడో వాడు ఆ పరమాత్మ స్వరూపాన్నే పొందే అవకాశం ఉంది అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అవసాన కాలంలో మనకు జరిగేవేమిటో పరమాత్మ ఆనాడే ఊహించి ఉంటాడు. బంధువులు మిత్రులు చుట్టూ ఉంటారు, అవి ఇవి అడుగుతూ ఉంటారు, ప్రాపంచిక విషయాల గురించి గుర్తు చేస్తూ ఉంటారు. అంత్యకాలంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే జీవితకాలం అంతా కూడా భగవంతుని స్మరించడం ముఖ్యం. జీవితం అంతా దుష్ట ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, కామ సంబంధమైన ఆలోచనలు వీటితో గడిపితే అంత్యకాలంలో కూడా అవే గుర్తుకు వస్తాయి, కానీ పరమాత్మ గుర్తుకు రాడు. కాబట్టి అంత్యకాలంలో కూడా పరమాత్మ స్మరణకు రావాలంటే నిరంతరం భగవంతుని ఆలోచన, చింతన, స్మరణ, ధ్యానము ముఖ్యం. ఇంత చేస్తే మనకేం ఫలితం వస్తుంది అని మనకు సందేహం కలుగుతుంది. దానికి పరమాత్మ స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు. ఎవరైతే నన్నే స్మరిస్తూ ఈ దేహం విడిచిపెడతాడో వాడు నన్నే పొందుతాడు అని చెప్పాడు. నన్నే పొందడం అంటే ఈ జనన మరణ చక్రం నుండి విడివడి శాశ్వతమైన సుఖాన్ని, శాంతిని పొందుతాడు అని అర్థం. కాబట్టి మనం కూడా ఇప్పటి నుండే అనుక్షణం పరమాత్మను ధ్యానిస్తూ ఉంటే ఆఖరి క్షణాల్లో కూడా పరమాత్మను స్మరిస్తూ ఈ దేహం వదలవచ్చు. మరు జన్మ లేకుండా పరమాత్మలో కలిసిపోవచ్చు. ఇందులో సందేహం లేదు.